ఇవో దీపముల సవర గుంజినట్టు బావా వారి కాడు బొమ్మలు తాడే నా భార్య వరుది ఎట్లా ఒప్పుకునే ఓ బావా మన గురువులకేమి పుత్తులమ్మా ఓ బావా నువ్వు పుత్తులు చెప్పినావే నా భార్య మన బిడ్డకేమి పుత్తులమ్మా ఓ బావా నువ్వు పుత్తులు చెప్పినావే నా భార్య బావ నువ్వు లేకపోతే ఓ నా బతుకు తండ్రిగే నా భార్య ఏ దేవుని నేను ఎత్తి మన్ను మోసినారే నా భార్య రథరాళ్ళ బాలిగానే ఓ బావా గుడిక భూమి బాలిగానే నా భార్య బావా నేనెట్ల బతకవాలే ఓ బావా బావా నేనెట్ల బతకవాలే ఓ బావా రావు ప్రాణనాథ నేను పోతన పోతన్న నాదా నేను వెళ్ళిపోత ఉన్నావో మన కొడుకులు బయలవయ్యావో నాదా సేపు రాదా ఓ నాదా నాద నేను బతకలేదే ఓ నాదా బతికే బాగు పెట్టి నా పిల్లల ప్రాణము తీస్తే నా పిల్లల జీవనము తీస్తే నాలా నాది కన్న గడిపే నాదా ఈయ కన్న గడిపేనాలా ఈయ కంటి పోతవి నాలా నా కన్న గడిపేనా ఈయ ఊటి పోతవి నాలా ఈయ ఊటి పోతవి నాలా నువ్వు మరొక వాడనా నీవో నాలా నా చేతుల చేయెత్తనాలా ఓ నాలా నేను వచ్చిన యములతో ఓ నాలా నేను వెళ్ళిపోతానయ్యా ఓ నాలా నువ్వు నాకు మాట ఇయ్యలేవా ఓ నాలా అయ్యో రమణ రమణ రామ 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 సిన్న రామ భార్య ఓ నాదా నేను లోవంగా ఒక్క మాట చెప్తాను అయ్యో నా ప్రాణం పోతుంది అని చనిపోయిన నా భార్య చూడవస్తుందని నువ్వు మరులక్క వాడబోతున్నాదా నువ్వు మల్ల పెళ్లి ఎత్తుకోగయ్యా నువ్వు మారులక్క వాడి మల్ల పెళ్లి ఎత్తుకుంటే వచ్చిందాడి కాళ్ళ కింద సచ్చిందాడి పిల్లలందరూ మనతో మాతో పెట్టి మన పిల్లగల్ల ప్రాణం తీస్తేనే అయ్యా నాది కన్న గడుపే నాదే కన్న గడుపే తండ్రి కన్న గడుపే నా చేతుల చెయ్యలాగే నాలా నా వలస నమ్ముతాలే అయ్యో నా వలస నమ్ముతాలే నా బావ రావ చిన్న నా భార్య నా లగ్గం మీద మన్ను వాడ ఓ బామా నా లగ్గం మీద మన్ను వాడ ఓ బామా నా పెళ్లి బిడ్డల్లవోనే నా భార్య నాకు మొదలేమో తూకుగాలే ఓ బామా అయ్యో కొసందగైతదానే నా భార్య అయ్యో
సందుగైతదానే నా భార్య బావా తెంపుడు వెళితే కురుసా నా భార్య బావా నీ తోడు నా తోడ బావా ఓ బావా నీ తోడు నా తోడ బావా ఓ బావా మన ముగ్గురు పిల్లగన్న తోడే నా భార్య నేను వారు లక్క వాడబోనే ఓ బావా నేను వాళ్ళ పెళ్లి ఎదుకోనే నా భార్య నేను వాళ్ళ పెళ్లి ఎదుకోనే ఓ బావా నా మనసు నమ్మినాది ఓ నాదా తల్లి భరత ప్రాణాల కాడ వలాలా తల్లి మీద మీద కొట్టుకోని ఓ దేవుడా తల్లి ప్రాణాలు ఇడవబట్టే వలాలా తల్లి జీవనాలు ఇడవబట్టే ఓ దేవుడా ఎవలారా ఎవలారా ఓ ఎవలారా నా ఎవలారా అయ్యో కన్నా తల్లిరా అయ్యో రమా రాఘవరాజా అయ్యో కన్నా తల్లిరా అయ్యో రమా రాఘవరాజా అయ్యో భర్త ప్రాణాల కాడబోయవలారా నాయవలారా అయ్యో తల్లి వరిగనా అయ్యో రమా రాఘవరాజా నువ్వెక్కడెళ్ళి పోతువే అయ్యో బావా నాదై బావా నువ్వు ఏ రాజ్యం పోతువే అయ్యో బావా నాదై బావా నా బ్రతుకు బండల్ల కలిపి అయ్యో బావా నాదై బావా నీ దారిన నువ్వు వదివా అయ్యో బావా ఓదై బావా మన పిల్లల కోసం చూస్తావా పిల్లల ఆకలంటే అన్నం ఇవ్వలేద్దనే ఓ బాబా చంద్రవతి ఓ బాబా చంద్రవతి దేవి శుద్ధ పొందల కాడు నువ్వు శుద్ధి పంగ సత్తి నిన్నట్టాయనే బాబా సంపూర్ణ వరపించనే బాబా సంపూర్ణ వరపించనే బాబలో నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడు బాబనా నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడు బాబనా ఇద్దరము నేనేటి అస్థిరు పల్లవుల ఒక్కటి నిలవంటివా నన్ను ఒంటరి చేసినవా బాబరు నేను ఒక్కటి నీడనైతే నేను ఒంటరిగా బతకనైతే నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడు బాబనా ఇద్దరము నేనేటి అస్థిరు పల్లవుల ఒక్కటి నిలవంటివా నన్ను ఒంటరి చేసినవా బాబరు నేను ఒక్కడిని వీరనైతే నేను ఒంటరిగా బతకనైతే నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడు బాబను రాజ్యాన రాజు భార్య మీద పడి కలకల కలకల కంట తాడి పెడుతున్నాడు. చంద్రశేల పట్టములో ఊరంతా కుప్పైండ్రు. ఓ తండ్రి నువ్వెడితే నీ పిల్లలు ఆగమైతారయ్యా. నీ పిల్లల ముఖమన్న చూసి నీ పిల్లలాగమైతారు తండ్రి. పిల్లల ముఖమన్న చూసి నీ భార్యను దానము చేయమనంగానే
సచ్చిన పీరు కాగది సర్కారు రకమాగది అంటిన కుండాగది పొడిసే పొద్దుకు వరిసే అడ్డం పెడితే ఆగో పొద్దు గొడవ కాగబోలు పట్టు పట్టు అందరూ పచ్చి కట్టెలు కొట్టి అడ్డమారు కట్టెలు కట్టి పొడుగు 2 కట్టెలు కట్టి తల్లిని పేడల్లో వండబెట్టి చిన్న కొడుకు పూబంతి రాజు తోటి అగ్గి కుండ ముట్టించుకొని ఓ బాబా చంద్రవతి వెళ్ళిపోతాండవా బాబా ఎంత గతి ఎత్తివే నా జీవితములకు వచ్చి నడవంతురాన నన్ను మోసము చేసిపోతున్నవా గోవిందా గోవిందా అని విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటూ అన్నదమ్ములంట వారి వైపుతో అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి బల్మతో చేసిన మనకి మట్టి బొమ్మలంట 2 మాయ జీవులంట కొడుకులున్నదని బిడ్డలున్నదని కొంత మునియబోకు మనసా కొంత మునియబోకు ఆ యములో నచ్చి సోనకమున్న కొడుకులు రాలంట మనంబడి బిడ్డలు రాలంట మనం మరి కుంపెడంతా ఊళ్ళో బిడ్డలు ఊళ్ళో అయ్యో ఇయ్యరాదయ్యో నరుడా ఇయ్యరాదయ్యా అల్లుని కిచ్చిన అప్పు వల్ల అయ్యరాదయ్యా మనకు తిరిగి రాదయ్యా గోవిందా నన్నదేవో పేడలన్నా లేపినారా చూడండి జనులారా లోక బంధువులారా సత్తవట్ట నాటి గీత కట్టవట్ట రప్పవోదు ఎలా రాసిన రాత ఎరసిన రప్పవోదు 3 పాటలు చూసినారా తిప్పుడు గల్లము చేసినారా తిప్పుడు గల్ల రెండు ఏర్చరే అవ్వా అంది అందలేని చుట్టాలు ఎవరన్నా ఉంటే అక్కడ చూపు చూసుకుంటారని తిప్పుడు గల్లము చేస్తారు ఆ తిప్పుడు గల్లము కాడ రాజ్యాన రాదు ఓ బాబా చంద్రవతి నా బాబు నోటితోటి నిన్ను లాస్ట్ గా చంద్రవతని పిలిచే బాగి తీరుతందే బాబా అని చెవుల్లో నోరు పెట్టి భార్యను విలువంగా 2 కొడుకులు ఆ బిడ్డ 7 ఏళ్ల పిల్లలు అమ్మ 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 అని నోట్లో నోరు పెట్టి పిలువంగా పేదలన్నా లేపినారా ఊరుపైకి కట్టినారా కాస్తములా పెట్టినారా ఆగో కన్న తల్లిని కాస్తముల పెట్టి చిన్న కొడుకు పూబంతి రాజు తోటి తల్లి కాత్నానికి అగ్గంట పెట్టిస్తున్నారు తల్లులారా బర 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 కొండ పొడుగుతోటి మంటలు మండంగా అమ్మవారు కాట్టముల గాలిపోతున్నది చంద్రావతి దేవి అన్న తల్లి కాట్టం లోపల గాలి కూలిపోతున్నది దగ్ధమవుతున్నది శరీరము ఆగో అమ్మవారు తిరిగంధపు చెక్కల్లో శిరస్సు ఉడికిపోతున్నది బండి మొక్కనుంటది మంచి గంధపు చెక్కల్లో మాంసాలు ఉడికిపోవంగా వచ్చిన జనులందరూ గంగ స్నానం చేస్తున్నారు గంటెడు మధ్యగా అడగించుతున్నారు ఆగో ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు తల్లి పేరు మీద దీపం ఎప్పుడు ముట్టించను
3 బాటల కాడ ఆ దీపం ముట్టించినాక వచ్చిన వాళ్ళు పూలు తెస్తున్నారు. 3 బాటల కాడ పూలు తెంపుకొని వచ్చి తల్లి పోటువ కాడ దీపం కాడ పూలేసి గంటను మధ్యగా అరగించి ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతున్నారు. రాజ్యాల రాజు భార్య పోటువ కాడ ఓ బామా చంద్రవతి నువ్వేడబోతివే బామా నువ్వేడబోతివని భార్య పోటువ కాడ బాధపడుతున్నాడు. దీపము కాడ కూర్చుండి ఏడవంగా ఆ రోజు ఈ రోజు అగో 11 రోజుల పండుగ చేస్తున్నాడు. ఓ పెద్దలారా 3వ రోజు బిడ్డకు 5వ రోజు 9వ రోజు చిన్న కర్మ 11 రోజుల పెద్ద కర్మ అయిపోయి భార్య పేరు మీద పెద్ద కర్మ చేసిండు. చనిపోయిన ఇంటి మీద భగవంతుడు రోజుకో పండేస్తాడట. వాళ్ళ ఇల్లు కూలన్నని కాళ్ళన్నని కాదు. చనిపోయినతో చచ్చిపోతే లోకం ఉంటదా? చనిపోయిన రోజున్న దుఃఖం 3 వద్దులుంటది. 3 వద్దులున్న దుఃఖం 5 వద్దులుంటది. 5 వద్దులున్న దుఃఖం 9 వద్దులుంటది. 9 వద్దులున్న దుఃఖం 11 వద్దులకుంటది. 11 వద్దుల దుఃఖం నెలమాసికానికి ఉంటది. నెలమాసికానికి ఉన్న దుఃఖం ఏడాది మాసికానికి ఉంటది. ముఖం గడుగుతే ముఖాలు వంటి దుఃఖము కమ్మి వేస్తాడట భగవంతుడు శంకరుడు. ఆగో భార్య వేణ బాధ లోపలున్న చంద్రశేల రాజు ఎవరుకున్నాడు? మరి నా పిల్లగల్ల పెంచాలనంటే నా తరమైతే కాదు. మరి నేను ఎంతైనా మగ బాయిగాన్ని మరి నా పిల్లగల్ల పెంచుతా గాని మగ పిల్లగల్లంటే పెరుగుతారు గాని ఆడపిల్లని ఎట్లా పెంచాలి? మా ఊరి లోపల భోగం వల్ల వాడలున్నాయి. మా మంత్రి మల్లయ్య తోలి ఓ భోగం వల్ల ఆ వాడల్లో ఒక్క భోగవ కాంతను ఇంట్లో పనుకుంటామని కన్న తల్లుల పిల్లలు రాలమంటే పెంచి పెద్దేమంటారని నా కొడుక మల్లయ్య ఏకరంగ భోగం వల్ల వాడల్లో పోయి ఒక్క ఆడ స్త్రీని మన ఇంట్లో పనికి తీసుకురాపో అడిగిన జీతం ఇద్దాము పిల్లల పెంచుడే వేరే పనేవు లేరు కొడుక అని ఆ రాజ్యాల రాజు చెప్పంగానే ఆ మంత్రి మల్లయ్య భోగం వల్ల వాడల్లో వచ్చిండు. భోగం వల్ల అడగంగానే భోగమ కళావతి అనే ఒక్క కళావతి రాని ఆ కళావతి రాణిని చూసి ఓ కళావతి రాను భార్య చచ్చిపోయిందాట. రాజు పిల్లలను నీ కన్న పిల్లబోదన్నాట. నువ్వు రమ్మని భోగమ కళావతిని తోలుకొని రాజుగారి భవనాలలో కత్తున్నాడు మంత్రి మల్లన్న. వచ్చిన కళావతిని చూసిండు చంద్రసేన మహారాజు. బిడ్డ రావే బిడ్డో బిడ్డరో కళావతి నీ కన్న ఎక్కువ బిడ్డ నా పిల్లలే బిడ్డ నా కన్న ఎక్కువ బిడ్డ నీకు ఎవరే బిడ్డ ఓ బిడ్డ కళావతి రాని నా కొడుకులు 7 ఏళ్ళు నా బిడ్డ 7 ఏళ్ళది ఆడపిల్ల. ఆడపిల్లకు నేను స్థానం పోయలేదు ఎంతైనా మగ బాయి కానీ నా కొడుకులకు వంట చేసి పెట్టుబడికి రోడ్డు బట్టలు విండు. నా బిడ్డలు స్థానం పోయి బట్టలు విండు. అడిగినంత జీతము నీకు ఇస్తాబిడ్డో అగో ఓ బిడ్డ కళావతి దేవి అడిగినంత జీతము నీకు ఇస్తా అడిగినంత డబ్బు నీకిస్తా. నా పిల్లలు తల్లి అన్న లోటు వాళ్లకు రావద్దు. తల్లి లేదన్న లోటు లేకుండా పిల్లగల్ల పెంచి పెద్ద వేయమని భోగవ కళావతి చేతుల ముగ్గురు పిల్లలు పెట్టిండు చంద్రశేల రాజు. అమ్మవారు భోగమ కళావతి చేతి లోపల పెట్టంగానే హరిబంతి రాజును భూబంతి రాజును బిడ్డ చాబంతి దేవిని చూసింది. ఓ తండ్రి చంద్రశేల రాజా నీ పిల్లలు కాదయ్యా కన్న తల్లి కన్నా సాదుకున్న ప్రేమలు చాలా గొప్ప అంటారు. ఈ కాడికెళ్ళి వీళ్ళు నీ పిల్లగల్లు కాదు నా పిల్లగల్లలో సాదుకుంటారన్నది భోగమ కళావతి. ఆనాటి దినం లోపల భోగం వల్ల కళావతి కన్న కొడుకుల కన్న ఎక్కువ దాస్తున్నది. కన్న బిడ్డ కన్న ఎక్కువ దాస్తున్నది. పిల్లగళ్ళకు తానం పోతున్నది. తయారు చేసి బల్లలకు తోలుతున్నది. రోజాకి రోజు 2 అన్నదమ్ములు చెల్లెలు తోలుకొని బల్లలకు పోతున్నారు. వస్తున్నారు అన్నము తింటున్నారు బల్లలకు పోతున్నారు.
ఇంత ఇంతరా పిల్లలాట ఓ రామా అయ్యో ఇంత ఇంతరా పిల్లలాట ఓ రామా ఇంత ఇంత పిల్లగల్లురా పిల్లగల్లు వెలుగవచ్చా భోగమా కలవచ్చే ఏడల్ల బిడ్డల్లరా పిల్లగల్ల చూడవచ్చా అమ్ములే పడుతున్నదో రామచ్చ రామ ఏ అమ్ములే పడుతున్నదో రామచ్చ ఆడంగ పాడంగ 18 ఏళ్ల పిలగల్ల ఎత్తున్నది ఆ కలవాతి పొడిసేడి పొద్దుల మెలిగేడి తీగోల పున్నమా నీడ పూసిన తంగడోల పిలగళ్ళు ఎప్పుడు వెలుగుతున్నారో రాదు రాజ్యమేలంగా కలవాతి మేడల్ల మిద్దల్ల ఉన్నది పాపకారి ముండ దోసకారి ముండ ఏమనుకున్నది నేనొచ్చి గిన్ని రోజులాయే ఆ ఇద్దరు పిలగళ్ళు ఏనాడు వరి బంతి రాజును పూబంతి రాజును చాబంతి దేవిని నేను ఇన్ని రోజుల బట్టి చూసుకుంటున్నా వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నారు రాజానికి రాజులైతారు దేశానికి దొరలైతారు కొన్ని రోజులైనాక వాళ్ళ బాబు వాళ్ళకు పెళ్లి చేస్తే వాళ్ళకు భార్యలు వచ్చినాక నన్ను ఎల్లగొడితే నేను వెళ్ళిపోవలసి వస్తుంది నేను పోవద్దంటే ఎప్పటికీ నేను ఇక్కడనే ఉండాలంటే నా గర్భాన కొడుకులు పుట్టాల బిడ్డలు పుట్టాలంటే ఆ కొడుకుల రెట్టబడితే కొడుకులు నా వశమైనట్టుగా అయితే కొడుకులకుంటా అయ్య ప్రాణం తీస్తా ఒకవేళ కొడుకులు కాదన్నట్టుగా అయితే అయ్యకుంటి కొడుకుల చంపపోతే నా పేరు భోగవ కలవాతిని కాదంటున్నదయ్యా ఓ పెద్దలారో భోగము కలవాతి ఇంటి లోపల ఎప్పుడు మేడల్ల మిద్దల్ల కొడుకులు అత్తరాని ఎదురు చూడంగా అనిబంతి రాదు భూబంతి రాదు చెల్ల చాబంతి దేవుని ఎంబడి పెట్టుకొని చెల్లమ్మ మనం ఇంటికి పోయి అద్దాము రమ్మని ఆ సాయితగల్లు ఎప్పుకొని సారుకు దండం పెట్టి అగో భవనాల వేడికి ఎట్లా వస్తున్నారు ముగ్గురు విలగండు ఎట్లా వస్తున్నారు మల్లెలు 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 నాగమల్లెలు
అమ్మా కలవతి దేవి ఎన్ని కొడుకులాలా మేము బల్లల్లోకెళ్ళి వస్తున్నాము మా చెల్లె చాబంతి దేవి మేము ఇంటికి వచ్చినాం కాబట్టి నీ చేతి వంటలు చేసి మాకు పెడితే అన్నం తిని మేము బల్లల్లోకి పోతామమ్మా ఆ గడియ లోపల చూసిన వరి బంతి రాజు పూబంతి రాజు ఆ బిడ్డ చావంతి దేవిలో ఇళ్ళ కత్తి అమ్మ మా కాకలైతులు అన్నం పెట్టు వరంగా ఒక మగలవాది ఇద్దరు కొడుకుల చూసింది అడి బంతి రాజు పూబంతి రాజు ఎట్లున్నారు సేటి పొద్దులే వెలిగడి తీగోల పున్నమా వెన్నీల పూసిన తంగేడు 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు పంచపగడంపు తీయ బంగారు చాలు తలుపున మెరుస్తున్నారు వరి బంతి రాజు పూబంతి రాజు కొడుకుతే కందిత్తు సాయోల ఉన్నారు పిలగళ్ళు అబ్బా నేను ఏలన్న విధము వేసి ఇద్దరు పిలగళ్ళను నా వశము వేసుకుంటా ఏనాడు గనక నా ప్రేమ కొప్పుకుంటే పొలగళ్ళను ఉంచుతా ఈయన చంపుతా పొలగళ్ళు కాదన్నా అనుకో అయ్య నుంచి పొలగళ్ళ చంపుకుంటా సమయం రావాలి సందర్భం రావాలి సమయం వచ్చినప్పుడు ఇద్దరు పొలగళ్ళ రెక్క పడతారంటున్నది ఆ కాలవాతి చంద్రశేల మహారాజుకు మరుగు మందు పెట్టి నా దిక్కు మలుపుకోరి ఇద్దరు పోరగళ్ళను ఆ బిడ్డ చాబంతి దేవునిలను ఇంతకెళ్ళి అవతల పడగొడితే నా కడుపులో పుట్టిన రాజ్యానికి రాజులైతారు దేశానికి దొరలైతారు అనుకున్నదా మనసు లోపల పెట్టుకొని సరమంచిరి కొడుకులాలని లోగిళ్ళకు రమ్మని ఆగు పిలగళ్లకు కమలం అన్నం పెట్టి ఆగు మల్లబడికి దాగనంపుతున్నది ఆ కాలవాతి చంద్రశేల రాజు ఏ తొవ్వన వస్తాడో ఏ దారిన వస్తాడో అని చంద్రశేల మహారాజు కొరకు ఎడంత్రాల మాల మీద వెయ్యళ్లతోడి ఎదురు చూస్తున్నది వెనకటి కాలార భోగములకు బుట్లనే ఉండేదాట మరొక మందు ఆగో చంద్రశేల రాజు వచ్చినాక కమలవన్నం పెట్టి ఆగో పడుకుమ్మాని పట్టె మంచం పాటమంటిన వరగోళ్ళ మంచం వేసి ఆగో రాజులు వండుకోబెట్టి అరికాళ్ళకు మందు పెట్టి మాడకు మందు పెట్టి నా దిక్కు మలుపుకొని ఇద్దరు కూరగళ్ళ కథం ఏపిత్తనా అని మనసు లోపల పెట్టుకొని భర్తరా కూడా కొరకు ఎదురు చూస్తున్నది ఆ కాలవాతి చంద్రశేల రాజు కచ్చిరు బంధు పెట్టిలో ఇళ్లకు ఎప్పుడు ఏరవచ్చను ఆగో వచ్చిన చంద్రశేల రాజును కళ్ళతోడు చూసింది అయ్యవో రాజవర్యా నీ కొడుకులు ఇప్పుడే అన్నము తిన్నరెళ్ళిపోయిండ్రు నీ బిడ్డ అన్నము తిన్నది బడికెళ్ళిపోయిండ్రు నీ కమలం అన్నం పెడతారమ్మా అని ఆ రాజ్యాల రాజును ఎడంత్రాల బాలకు తీసుకువచ్చింది ఆ కాలవాతి కూసో రాజా చంద్రశేల మహారాజాని చంద్రశేల రాజును కూర్చుండబెట్టి ఆ భోగల కలవాతి 66 కూరాల టోడిల్లి కంసారి ఎల్లమున పచ్చడ బాలో ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి ఎల్లమున పచ్చడ బాలో ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి ఎల్లమున పచ్చడ బాలో ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి దేవన గురబత్తి ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి దేవన గురబత్తి ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి మురక పూల పచ్చడ బాలో ఢిల్లి కంసారి 66 కూరాల టోడిల్లి కంసారి మురక పూల
కళ్ళకు మందు కూడా పెట్టవచ్చే కళ్ళకు మందు కూడా పెట్టవచ్చే మందులన్న పెట్టవచ్చే కలవాది మందులన్న పెట్టవచ్చే కలవాది మాడాకు మందు కూడా పెట్టవచ్చే మాడాకు మందు కూడా పెట్టవచ్చే రోమాల మందు ఓ దేవుడా రోమాల మందు ఓ దేవుడా మందల్ల ఇడవారే ఓ దేవుడా మందల్ల ఇడవారే ఓ దేవుడా ఆగో భోగమ కలవాది చంద్రశేల రాజుకు మరుగు మందు పెట్టింది ఓ పెద్దలాల ఆవు గంటాయే అర్ధ గంటాయే గంట సేపు అవుతున్నది గుట్టల తలడిల్ల గురు కొడుతున్నాడు చంద్రశేల మహారాజు నేను మందు పెట్టిన మందు పని చేసిందో లేదో రాచాన రాజును లేపి మరి ఏనాడు గనకనేది రారాజు ఏమంటాడో నా మీద ప్రేమ ఉత్పత్తి మాట్లాడుతున్నా నన్ను దూరం కొడతాడో అని ఆగో భోగమ కలవాతి రాజును లేపుతున్నది ఆ కలవాతి రాజా చంద్రశేల రాజా లేవరాలయ్యో రాజా లేవరాలయ్యో లేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా అయ్యో లేవరాలయ్యో రాజా లేవరాలయ్యా లేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా అయ్యో గడగడ పొట్టు పడితే అల్లము లెక్కలేస్తే అలబాల లెల్లబాల రామనాథు లెల్లబడి లేవరాలయ్యో రాజా లేవరాలయ్యా లేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా అయ్యో లేలే నా రాజా నన్ను లేపమంటావా నువ్వు లేచి వస్తావా నన్ను లేపమంటావా నువ్వు లేచి వస్తావా లే రాజా రాజా ఓ రాజా పెట్టింది కూర్చున్నది లేత్తలేడు మందు ఇక్కడ గట్టిగా అయినట్టున్నది గట్టిగా అయింది లే రాజా కళ కళ కచ్చిరికాడి పోవాలయ్యా రాజా కళ ఏందయ్యా నా దేవతవే నేనా కళ ఎట్లా దేవతను నా అబ్బవే అబ్బాయి నీ అయ్యలో ఆడు కళ ఏడున్నవే కళ నిన్నే ఉంది ఇవాళ నీ ముఖము చూస్తేనే నేను కచ్చేరి కాడికి పోతా నా ముఖంలో కచ్చేరి బందే ఇక ఓవుడు బందే కళ నా ముఖంలో ఏమున్నది ఈ రోజు చూస్తలేవా అన్నయ్యా ఇన్ని రోజులు చూసింది ఒగెత్తు ఇవాళ చూసేది ఒగెత్తే కళ అయ్యో రాముల గట్లని మాట్లాడతాను అయ్యా కళ రాజాని దండ పెడతానయ్యా వాళ్ళే చెప్తారు పో మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నన్ను చూస్తూ ఓర్తలేరు ఉండమంటారా పొమ్మంటారా అయ్యో నా దేవతను నేను చూడకపోతే ఎట్లా మరి నా దేవత కాదా ఆ? కళ నా ముఖంలో ఏమున్నది కచ్చిరికాడి పోవయ్యా నేను ఇలా కచ్చీరు బందే నేను ఎందుకు పోతానే అయ్యో పన్ను అయితే ప్రజలందరూ నీ కొరకు తెలుసుకుంటానయ్యా ఏ నీ కచ్చీరు చల్లకుండా నేను కచ్చీరేరుడు బందే నేను ఇవాళ ఇంటికాడనే ఉంటా ఇవాళ ఇంటికాడ నువ్వు ఇంటికాడ ఎందుకయ్యా నీ ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో పని చేస్తావు ఆ. పిల్లగాళ్ళు వచ్చే అల్ల అవుతుంది వంటలు తయారు చేయాలి ఇక నువ్వు అన్నం తిన్నావు కాబట్టి కచ్చీరి కాడి పోమ్మంటారు అవునయ్యా కళ ఆ, పోవన్నానే పోవాలయ్యా కానీ పోపు దయచలేదు ఇవాళ నన్ను చూస్తేనా ఎందుకు నన్ను చూస్తే నీకేమనిపిస్తానయ్యా పోపు దయచలేదు ఇవాళ అయ్యో అంతగానో నేను అంత అందంగా ఉన్నానయ్యా నిన్ను చూస్తుంటే ఆ, నాకు అన్నం తినకుండా తిన్నట్టుగా అనిపిస్తున్నది అమ్మ ఇవాళ 60 రోజులు అన్నం లేకుంటే ఏందిరా ఎందుకురా అన్నం లేకపోతే చచ్చిపోతారా ఆ, కళ అయ్యా. కవి కళాన్ని మరిసిన కోకిల గానాన్ని మరిసిన నువ్వు నన్ను మరిసినా నేను నిన్ను మరవలేను ప్రియతమా భలే కొట్టేసి ఎక్కడ చదివినావు ఇది ఆ?
ఓ తిరగా ఓయ్. మరి కళాకారులకు ఒక్కసారి ఛాయ వచ్చింది ఒక్కొక్కరికి ఒకసారి సావచ్చింది ఒక్కొల్ల సవత కథ చెప్తారో దూపడుతుండి ఈ కథ కష్టం